నమస్తే, నేను విజయారెడ్డి. మనతో ఉన్నారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ ఏంటి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి మళ్ళా నీళ్ళ వ్యవహారమే తెరపైకి వచ్చింది కదా, ఏం చెప్తారు? ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలపైన ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు తమ ఆటలు సాగలేదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్ర నాయకులు వాళ్ళు సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడు సమయం వస్తే అప్పుడు దాన్ని అదునుగా తీసుకొని వాళ్ళ అవకాశాలను మెరుగుపరచుకోవాలని చెప్పి మనం ఆనాడు కేసీఆర్ గారు చాలా విశాల హృదయం చేసుకొని పెద్ద మనసుతోన భేషజాలు ఏమొద్దు, మనం అవసరాలు తీరాలి, ప్రజల అవసరాలు తీరాలి, వ్యవసాయిక సాగునీటి అవసరాలు తీరాలి, క్షామం ఎక్కడున్నా కరువు ఎక్కడున్నా కూడా దూరం పోవాలి, ప్రజలు ఎక్కడైనా ప్రజలే, రైతులు ఎక్కడైనా రైతులే, ఎక్కడ సంపద వచ్చినా ఈ దేశ సంపద వస్తుంది, ఈ దేశ సౌభాగ్యానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇరువురికి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి విధంగా మనం నీటి పంపకం చేసుకుందాము. కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి వాళ్ళ దయాదాక్షిణ్యాలు వాళ్ళ ఏ సమయానికి ఎప్పుడు తేలుస్తారో తెలియని ఆ పరిస్థితులలో మనం ప్రాజెక్టులు కట్టుకునేది ఎప్పుడు, బాగుపడేది ఎప్పుడు, మనమే ఒక అంగీకారానికి వస్తే ఇది మేలవుతుంది కదా అనేటువంటి ఒక దృక్పథంతోన ఆనాడు స్నేహహస్తం అందించినాం. ఆనాడు స్నేహహస్తం అందిస్తే వాళ్ళు ప్రతిపాదించినటువంటి మార్గాన నీళ్లు తీసుకుపోతే మనకు తెలంగాణకు నష్టమవుతుందని చెప్పినాం. వాళ్ళు అంగీకరించలేదు, అది అంతటితో ఆగింది, ఒక ప్రతిపాదన మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ బనకచెర్ల గోదావరి బనకచెర్ల కనెక్టివిటీతోన పెన్నా ప్రాంతానికి, పెన్నా బేసిన్కి నీళ్లు తీసుకుపోవడం కోసం, ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తీసుకుపోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది భారీ ప్రాజెక్టు వాళ్ళు తలపెట్టింది. ఇది తెలంగాణకు తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి, అందుకోసమే ఇప్పుడు నీళ్ళ చుట్టే మళ్ళీ తిరుగుతూ ఉంది. సో తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తీసుకుపోవాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దానికి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నటువంటిది అదనపు నీరు, ఎక్కువ నీరు, లేకుంటే సముద్రం పాలవుతున్నటువంటి నీరే తీసుకపోతే మీకేమి ఇబ్బంది అనేటువంటి కోణంలో ప్రజల సానుభూతి పొందడానికి మాట్లాడుతున్నారు. హక్కుగా ఉండేటువంటి తెలంగాణలో కట్టేటువంటి ప్రాజెక్టులకు మరి ఎందుకు అభ్యంతరాలు వెలిపిస్తూ వచ్చినారు? మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయినాక, రాష్ట్రం విడిపోయిందే తెలంగాణ నీళ్ళ కోసం. మరి నీళ్ళ కోసం విడిపోయి మా నీళ్లతో మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం అన్నప్పుడు అప్పుడు ఉదారంగానే ఉండవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకాలం నీళ్ళు లేనందుకే వాళ్ళకు ఉద్యమాలు వచ్చినాయి, రాష్ట్ర విభజన కోరింది వాళ్ళు, రాష్ట్రం ఏర్పడ్డది, వాళ్ళ వాటా మేరకు వాళ్ళు కట్టుకొని సాంకేతిక అంశాలే ఉన్నట్టు తర్వాత చూద్దాం అనొచ్చు కదా, పెద్ద మనసు చూపొచ్చు కదా, ఉదాత్తత చూపొచ్చు కదా. ఇక్కడ న్యాయబద్ధంగా కట్టుకునేటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా మోకాలు అడ్డమేసింది కదా చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళ కాలంలో మొదలైంది అయినప్పటికీ దానికి నీటి కేటాయింపులు మేము పెంచుకుంటే 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలు వరదలు వచ్చినప్పుడు మాత్రమే వాడుకునేటట్లు మేము జీవోలు ఇచ్చుకుంటే దాని మీద అభ్యంతరాలు చెప్తారు, కాళేశ్వరం మీద అభ్యంతరాలు చెప్తారు, కట్టుకున్న ప్రతి ప్రాజెక్టు మీద అభ్యంతరాలు, రికార్డెడ్ అబ్జెక్షన్స్ రాసి పెట్టినారు వాళ్ళు, అన్నింటినీ అపోజ్ చేసినారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ మిన్నకుండిపోవాలి, మౌనంగా ఉండాలి, తెలంగాణ సమాజం కూడా అయ్యో అవతల సముద్రానికి పోయే నీళ్ళు ఆయన తీసుకుపోతే ఏమి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ధోరణిలో ఇక్కడ సానుభూతి పొందాలి. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళ అవగాహన రాహిత్యంతోనే ఆయనకు తోడ్పడాలనేటువంటిది ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కుట్ర. అందుకోసమే మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దేని రకంగా ఆపుతారు ఇప్పుడు? అంటే వృధా నీటినే కదా మేము తీసుకుపోతున్నాం అనే దాంట్లో చర్చ జరుగుతుంది. ఈ దేశంలో రాష్ట్రాల మధ్యలో ఏ విషయంలోనైనా తగవస్తానంటే పరిష్కరించడానికి కేంద్రం ఉంటుంది, ఆ పిమ్మట సుప్రీంకోర్టు ఉంటుంది. కేంద్రం పక్షపాత వైఖరితో ఉన్నా, నిష్పక్షపాతంగా వ్యవహరించకపోయినా, తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టి అనిపించినా మాకు తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన లీగల్ బ్యాటిల్ చేస్తాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టినారు, మేము వ్యతిరేకించినాం, ఆయన వినలే, మొండిగా పోయిండు. గ్రీన్ ట్రిబ్యునల్ వేసినాం, స్టే తీసుకొచ్చినాం, ఆపినాం. ఆనాటి చీఫ్ సెక్రటరీ, ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్గా ఉన్నాయని ఇవాళ తెలంగాణకు సాగునీటి పారుదల అడ్వైజర్గా ఉన్నాడు ఆదిత్యనాథ్. ఆ రోజు ఆయన కంటెంప్ట్ కింద జైలుకు పంపిస్తామనేటువంటి పరిస్థితి వచ్చింది, అప్పుడు కానీ ఆపలేదు. సో మేము ఫైట్ చేసినాం, ఆపినాం కదా లీగల్గానే, రేపైనా ఆపుతాం ఖచ్చితంగా, ఎందుకు ఆపు? రాష్ట్రం విడిపోయి ఇంతకాలం అయింది కదా, ఎవరి వాటా వాళ్ళకు నిజంగానే సవ్యంగా వస్తే ఎప్పుడు మళ్ళీ ఇది రాజకీయ అంశానికి తోడ్పాటు అవ్వకుండా కూడా ఉండే అవకాశం ఉండేది కదా అన్నది పర్ఫెక్ట్. అందుకోసమే ఈ దేశ హితం కోరేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ప్రధానంగా పాలకులు, ఇంకా ప్రధానంగా చెప్పాలంటే దేశాన్ని ఏలేటువంటి పాలకులు, రాష్ట్రాలు కాదు, ఎంత ముందు చూపుతూ ఉండాలి, ఎంత దయతో ఉండాలి, ఎంత కరుణతో ఉండాలి. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం ఏర్పడిందే పోరాటాల తర్వాత ఏర్పడ్డది. వీళ్ళు అణచివేతకు గురైనారు, పీడనకు గురైనారు, ఇక్కడ చాలా పోరాటాలు నడిచినాయి, రక్తపాతం జరిగింది.
విధ్వంసమైంది ఇక్కడ జీవితం. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటువంటి నేలకు స్వతంత్రం వచ్చింది, ఒక రాష్ట్రంగా ఏర్పడ్డారు. వీళ్ళ అవసరాలు ఏమున్నాయో చూద్దామని ఒక్కనాడన్నా ప్రత్యేక దృష్టి మోడీ గారి ప్రభుత్వం గత 2 టర్ములలో పెట్టిందా? ఇప్పుడు పెడతా ఉందా? చివరికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఏర్పడ్డ తెలంగాణను అవహేళన చేసినారు, అపహాస్యం చేసినారు. పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసేసి బలవంతంగా బిల్లును పాస్ చేసినన్నారు. బిడ్డను ప్రసవించి తల్లి చచ్చిపోయిందన్నారు. తెలంగాణ ఉనికినే ఆహ్వానించలేదు, హర్షించలేదు ప్రధానమంత్రి గారే. అది బీజేపీ వైఖరి. కేవలం రాజకీయ అవసరం కోసం ఆనాడు తెలంగాణ అన్నారు. ఒకరిద్దరు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, దివంగత నేతలు, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా ఆనాడు బిల్లుకు సపోర్ట్ చేశారు. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా సందు దొరికితే ఇది ఎట్లా వెనక్కి తోయాలనేటువంటిది విధంగానే చూస్తున్నారు. మన కళ్ళ ముందున్న చరిత్రనే ఇదంతా. కాబట్టి ఇవాళ దేశాన్ని ఏలేటువంటి ప్రభుత్వానికి ఏముండాలి? అసలు విభజన చట్టంలో ఏముంది? నీటి పంపకానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ నీటి పంపకాలకు సంబంధించినటువంటి అంశాలు స్టేజ్ బై స్టేజు పరిష్కారం కాని పరిస్థితి ఉంటేనే కోర్టులకు వెళ్ళాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ నీటి వాటాలను తేల్చితే 10 ఏళ్ల నుంచి ఎందుకు 2 రాష్ట్రాల మధ్యలో వివాదం ఉంటుంది? 3 నెలలు 6 నెలల లోపల 2 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి నీళ్లు, కృష్ణా గోదావరి నీళ్లలో ఇగో తెలంగాణకి ఇంత, ఆంధ్రకి ఇంత అని పంచేస్తే అయిపోయాయి కదా, పంచాయతీ లేదు కదా. అది ఎందుకు డిలే అవుతుంది? అసలు కారణం ఏంది? ఎంత కాలం నుంచి మనం వాళ్ళెత్తుకపోతున్నాం, ఈ వీళ్ళెత్తుకపోతున్నాం. ప్రజలకు ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే అది కావాలి. ఇప్పుడు జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మీకు ఆ మాట చెప్తే దీనికి రిలేట్ చేస్తే అర్థమైపోతుంది. మోడీ గారికి భారతదేశానికి మిత్రుడే ట్రంప్, పాకిస్తాన్కు మిత్రుడే మరి ఏకకాలంలో. మరి 2 దేశాలు యుద్ధ వాతావరణం ఎందుకు ఉండాలి? అంటే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటేనే ట్రంప్ గారి ఆయుధాలు అమ్మడబోతాయి. ఆంధ్ర తెలంగాణ సఖ్యతగా ఉండి 2 రాష్ట్రాలు ఎవరంతకు వాళ్ళు 6 నెలలు పంచాయతీలు తెప్పుకుంటే ఎవరికి వాళ్ళు బలోపేతం అవుతారు, వాళ్ళని ఎవరు కాతారండి ఇక్కడ. కాబట్టి రాజకీయంగా 2 ప్రాంతీయ పార్టీల యొక్క ఉనికి ఇది ఆంధ్రప్రదేశ్ కూడా గమనించాలి. తాత్కాలికంగా వాళ్ళు ఆ కూటమిలో ఉండి కొన్ని రూపాయలు తెచ్చుకోవచ్చు, కొంత ప్రశంసలు పొందవచ్చు, కొంత రాజకీయంగా మేము గట్టిగా ఉన్నాం అనుకోవచ్చు, లేదా అవతల వాళ్ళ ప్రత్యర్థుల్ని అణచివేయడానికి కేంద్ర రాజకీయాలు వాళ్ళకు ఉపయోగపడతాయని అనుకోవచ్చు, సంబరపడవచ్చు. కానీ 2 ప్రాంతాల యొక్క సర్వతోముఖాభివృద్ధికి సంబంధించినటువంటి అంశం విషయంలో వాళ్ళు రాజీ పడుతున్నారు, ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. నిజంగానే న్యాయం జరగాలి ప్రజలకంటే 6 నెలల లోపల ఈ పరిష్కారం అయిపోయి ఎవరి దారిన వాళ్ళు పోవాలి. అసలు రాజకీయాలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ప్రజలు మెచ్చినంతకాలం ఏ పార్టీ అయినా ఉంటుంది. ప్రజలు మెచ్చింది కాబట్టి అలా మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు. ప్రజామోదం కావాలి. కానీ 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి ఈ ప్రాంతీయ పార్టీలుగా ఉద్భవించి సాంకేతికంగా జాతీయ పార్టీలుగా ఉన్నా కూడా తెలుగుదేశం కానీ ఇటు బీఆర్ఎస్ కానీ 2 ప్రాంతీయ పార్టీలుగా ఉద్భవించి వీటి ప్రభావం వెలిగి పరిపాలనలు చేస్తూ వచ్చినాయి, ఒకటి చేస్తూ ఉంది. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సో వీటి యొక్క ప్రభావం ఉండవద్దు అనేటువంటిది జాతీయ పార్టీలకు ఉండేటువంటి ఒక దుర్బుద్ధి.